దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము దేవుని ముందు అనేకమైన గ్రంథములు. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 12 జీవ గ్రంథము మరొక గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున తీర్పు పొందిరి. దేవుని తీర్పులో మానవుల చిట్ట అనగా లిస్ట్ విప్పడానికి ఆయా గ్రంథములు విప్పబడబోచున్నాయి అన్నది సత్యమే కదా. కేవలము మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు దైనందిన వ్యక్తిగత రహస్య జీవితంలో పరిశుద్ధతను కాపాడుకొనుటకు అన్ని వేళలా దేవుని భయము కలిగి బ్రతుకుటకును వేరు వేరు గ్రంథములుండినను దేవుని తీర్పుల గ్రంథము విప్పబడబోచున్నాయట. మొదటి జీవగ్రంథం గురించి ఆలోచిస్తే జీవగ్రంథంలోని వారు ఆ మృగమునకు నమస్కారము చేయరు, విగ్రహములకు నమస్కారము చేయరు, ఉగ్రతలో విడవబడరు, వీరు క్షేమముగా ఉంటారు. రక్షింపబడిన వారి జాబితా నరకమునకు వెళ్లకుండా కాపాడబడిన వారి జాబితా నిత్యత్వములో దేవుని సన్నిధిలో గడిపే అర్హత పొందిన వారి జాబితా. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యము స్వాధీనపరుచుకొనుమని కుడివైపున ఉన్న వారిని పిలిచాడు. మన జీవితము అప్పగించుకుంటే ఆ ధన్యులు, ఆ నీతిమంతులు ఆ అర్హత సాధించిన మరుక్షణము వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడతాయట. యుగ యుగములు దేవునితో జీవించే భాగ్యం కలుగుతుందంట. ప్రతి వ్యక్తిని గూర్చి దేవుని దగ్గర చిత్తవృత్తి చొప్పున నన్ను గూర్చి పుస్తకపు చుట్టలో వ్రాయబడిన ప్రకారం వచ్చాను గనుక దేవా నీ చిత్తము చేయట నాకు సంతోషము అనగా ఆ పుస్తకంలో మన పట్ల దేవుని చిత్తము అనగా వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ఏర్పాటు ఉంటుంది. వీరు ఏ కుటుంబంలో జీవించాలి, ఏ వయసు వరకు జీవించాలి, ఎన్ని అవకాశములు అనుగ్రహింపబడ్డాయి, అతడు కానీ ఆమె కానీ ఈ పరిచర్య ఎంతవరకు జరిగించాలి, వీరు ఏ శ్రమల వలన ఎలాగూ శుద్ధీకరింపబడాలి, దేవునికి ఏ పరిచర్య చేయాలి, ఎన్ని ఆత్మలను రక్షించాలి, ఎన్ని ప్రార్థనలు చేయాలి, ఎవరి కోసం ప్రార్థన చేయాలనే పుస్తకం ఉంటుందంట. లేక ఒక పెద్ద గ్రంథంలో ఒక పేజీలోని వ్రాసి ఉంటుందంట. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపై అవన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను అన్నాడు కదా. అవయవములన్నీ తల్లి గర్భమందు పిండముగా తయారవుతున్నప్పుడే వ్రాసుకున్నాడు అన్నమాట. అందుకే మనము పుట్టక మునిపే మనము ఎక్కడ పుట్టాలి, ఎలా బ్రతకాలి, ఏం పనులు చేయాలి, ఏం పనులు చేయకూడదు, దేవుని మహాప్రణాళికలో భాగముగా మనకు కేటాయింపబడుచున్న వంతు ఎంత, దేవుని రాజ్యం కొరకు నిర్వహించవలసిన బాధ్యత ఎంత, ఏమిటి, ఇవన్నీ వ్రాసిన దాని పేరే దేవుని చిత్తము, దేవుని చిత్త గ్రంథము. దేవుని చిత్తమనే గ్రంథమును గ్రహించుటకును వ్రాయబడి ఉన్న విషయములన్నీ నెరవేర్చుటకును ఎలాగూ బ్రతకాలి అనే సూచనలు, సలహాలు, నడిపింపు, ఉపదేశము అంతా నెరవేర్చడానికి నేర్పడానికి మనకు ఇవ్వబడిన గ్రంథము పేరే పరిశుద్ధ గ్రంథము. దేవుని సంకల్పములో దేవుని చిత్తంలో ఉన్న విషయములు నెరవేర్చుట ఎట్లు, గ్రహించుట ఎట్లు, ఆ చొప్పున జీవించుట ఎట్లు అనే సమాచారం ఇచ్చే గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. దేవునితో ఎలాగూ సహవాసం చేయాలి, నా పట్ల దేవుని ప్రణాళిక ఎలాగున్నదో గమనించి తెలుసుకోవాలి. అప్పుడు మారు మనసు పొందితే, పాపక్షమాపణ పొందితే, దేవుని ఏర్పాటులోనికి వస్తే, పరలోకమునకు అర్హత పొందగలిగి భక్తి ప్రార్థన చేయగలిగితే మన పేర్లు నమోదు చేయబడతాయట. ఆ గ్రంథము పేరు జీవగ్రంథము. జీవగ్రంథము అర్హుల జాబితా ఎట్లా ఉంటుందంటే, మన క్రియలన్నీ భూమి మీద మనము బ్రతుకుచున్న క్రియలన్నీ వ్రాసిన పుస్తకము ఉంది. దాని పేరే క్రియల గ్రంథం. దీన్ని బట్టి తీర్పు ఉంటుంది. మన మీద కేసు అనగా పాపపు కేసు ఉంటే రాజ్యాంగం బట్టి తీర్పు తీర్చబడాలి. ఆ రాజ్యాంగమే పరిశుద్ధ గ్రంథం. దీన్ని బట్టి దేవుని ఏర్పాటును బట్టి మనము ప్రవర్తిస్తుంటే వ్రాసి పెడతాడు ఆ పుస్తకంలో. ఆ గ్రంథమును బట్టి మనకు తీర్పు ఉంటుందంట. తీర్పులో మన క్రియలన్నీ గ్రంథములో బయటపడబోతున్నాయి. అది మెప్పు ఘనత కలగాలి కదా. ప్రమాదములు కలగకూడదని, నష్టము అవమానము సిగ్గు కలగకుండానట్లు మన క్రియలు ఆయన చిత్తంలో ఉన్న ప్రకారము జరగాలి. అట్టి రీతిగా మన భక్తి సాధన ఉండాలి. చిత్త గ్రంథములో
క్రియల గ్రంథంలో ఉన్న ప్రకారం జరగాలి. అందుకు పరిశుద్ధ గ్రంథం బాగా పఠించాలి, పాటించాలి. బైబిల్ గ్రంథమును ప్రేమించకపోతే, బైబిల్ గ్రంథం బాగా చదవకపోతే, ధ్యానించకపోతే, ప్రవక్త అయిన యెహెజ్కేలు చెప్పినట్లు నమిలి మృంగకపోతే రక్షణ, ఏర్పాటు, అర్హత, మెప్పు సాధించే జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడే అవకాశం ఉండదంట. కాబట్టి ఎప్పుడు కూడా బైబిల్ని చదవాలా, అర్థం చేసుకోవాలి, ధ్యానించాలి. ఒకవేళ జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడిన ఆయన చిత్తంలో మన వంతు, మన బాధ్యత, మన మాట పూర్తి చేయగలిగిన జ్ఞానము కలగదు. అందుచేత మన క్రియల గ్రంథము మన గురించి సాక్ష్యము వ్రాయబడినట్లు, కాపాడబడినట్లు, జీవగ్రంథంలో తుడిచిపెట్టబడక కాపాడబడినట్లు, దేవుని చిత్తంలో ఉన్నది గ్రహించి ఆ చొప్పున నెరవేరగలుగునట్లు ఎక్కువగా వాక్యము చదివి, ఎక్కువగా బైబిల్ చదివి, ధ్యానించి, దేవుడు మనతో మాట్లాడుచున్న ప్రతి మాట విషయమే సమగ్ర చిత్తాన్ని గ్రహించి నెరవేర్చగలిగితే ప్రార్థనలో గడపాలి. ఈ సాధన దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. అప్పుడు మన యొక్క పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడునుగాక. ఆమేన్.